హరి ఓం ఎవ్రీవన్. ఇవాళ నుంచి ధనుర్మాసం ప్రారంభం. వినాయక ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే. కృష్ణ కృష్ణ రాధా మాధవ హరి ఓం. తెల్లవారుజామున లేచి గోపికలందరూ కలిసి కృష్ణుని ఈ నెల రోజులు పూజ చేస్తారు. ఈ నెల రోజు తెల్లవారుజామున లేచి గుళ్ళోకి వెళ్తారు. నారాయణ నారాయణ అనుకుంటూ చర్లో ఎంత బాగుంటుందో. ఇదివరకు మేము కూడా వెళ్ళేవాళ్ళం. ప్రసాదాలు పెట్టేవారు మాకు తెల్లవారుజామున లేచి వెళ్ళినందుకు. ఎంత బాగుండేదో. ఇవాళ నుంచి ఆడవాళ్ళకి మరీ పండగ. ఏంటో చెప్పుకొని చూద్దాం. నాకైతే ఇప్పటికి కూడా తెల్లవారుజామున లేవను కానీ ఏదో టైంలో నేను ముగ్గు వేసుకుంటాను. రంగురంగుల ముగ్గులు. ఇదివరకు అయితే పెద్ద పెద్ద ముగ్గులు గుళ్ళో కూడా ఇస్తే ఒకసారి నాకు ప్రైజ్ కూడా వచ్చింది గుళ్ళో, బెంగళూరులో. నేను మా కోడతో పోటీ పడి మా కోడలో ఆంజనేయ స్వామి వేసింది, నేను జోకర్ బొమ్మ వేసాను. భలే ప్రైజ్ వచ్చింది. 2000 ఎంతో 2000 విలువైంది. దీపకుందులు ఇచ్చారు రామాలయంలో. ఫ్రీగా వేసాము అనుకుంటే నాకు ప్రైజ్ కూడా వచ్చింది. నాకు ఇష్టం అన్నమాట. ఇప్పుడు కూడా ఏం చేస్తానంటే ఒక తెల్ల రంగు బాటిల్ పెయింట్ కొనుక్కొని అది ముగ్గు పెట్టుకుంటారే, అదైతే 2 ఏళ్ళు ఉంటుంది. ప్రతి ఏడాది కొనేసి ముగ్గు గుళ్ళలో చిన్న చిన్న ముగ్గులు వేస్తాను అనమాట. మధ్యాహ్నం ఇప్పుడు తొక్కరు కదా, అప్పుడు వేస్తే సాయంకాలం కల్లా ఆరిపోతుంది భక్తులు వచ్చేయడమే. ఓకే, మీకు ఇదిగో చూసారా, ఇది బెంగళూరులో అమెరికా చెట్లు. ఈ చెట్లన్నీ అమెరికాలో ఉంటాయి. భలే పూస్తాయి, భలే వాసనలు వస్తాయి. ఈ చెట్టు ఇంత కొమ్మ పెడితే చెట్టు వస్తుంది. కానీ అక్కడ అందరూ $4 వేసుకొని పెడతారు. వాళ్ళు ఈ చెట్టు మా కాంపౌండ్లో ఎవరో కొన్నారు, లేకపోతే మెయింటైన్ డబ్బులు ఇస్తాంగా కొన్నారు అన్నమాట. అది ఇది చూసారా, ఈ చెట్టు భక్తితో పాటు బాతకాని కూడా ముఖ్యమే. ఇదిగో ఇది చూసారా, దీన్ని ఏమంటారు చెప్పండి, కామెడీదారు చెప్పండి. చిలక ముక్క పువ్వు అంటారు. అట్లా కూడా చిలకను తెలుసుకుంటాం. చిలక ఏముంటుంది, రామ రామ అంటుంది. చిలక ముక్క ఇలా ఉంటుందిట, చిలక ముక్క పువ్వులు అంటారు. ఈ పువ్వులు కోస్తూ చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి. రోజుకో రకం చేస్తామట. మీకు చూపిద్దామని తీశాను. ఏమంటారు మీ శ్రీదేవి, మై ఫ్రెండ్స్. ఉంటా. వినాయక.